ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండో వైపు ఆ పార్టీ నేతలు, ఇంకొక వైపు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, వీళ్ళకి తోడుగా ఒడ్డే శోభనాథేశ్వరరావు, వీళ్ళందరితో పాటుగా ఏబి వెంకటేశ్వరరావు, ఇలా ఇప్పుడు అస్మదీయులు తస్మదీయులు అనే తేడా లేకుండా అంతా అమరావతి మీద స్వరం పెంచుతున్నారు. అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీరు మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరొక 20,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్లో తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే అనుకూలంగా ఉన్న రైతులతో సమావేశాలు జరుపుతోంది. అయితే ప్యాకేజ్ విషయంలో, పరిహార విషయంలో తమకు మరికొంత బెనిఫిట్స్ కావాల్సిందే అని రైతులు అడుగుతున్నారు. దాని మీద మంతనాలు జరుగుతున్నాయి. త్వరలోనే సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏపీ రాజధాని కోసమంటూ మరొక 20,000 ఎకరాల పైబడినటువంటి భూమిని సమీకరించబోతున్నారు. దీని మీద ఇప్పుడు ఒక్కొక్కరిగా స్వరం పెంచుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్ని వైపుల నుంచి దాడిగా మారుతుండడం చంద్రబాబుకి ఇక్కట్లు తెచ్చిపెట్టే ప్రమాదానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఒకనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చినప్పుడు విపక్షాలు కొంతమంది వ్యక్తులు విభేదించినప్పటికీ అత్యధికులు ఆమోదించారు. దాంతో ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఎటువంటి ఆటంకం లేకుండా బయట వాళ్ళ అభ్యంతరాలు ఉన్నప్పటికీ అమరావతి ప్రాంతంలో మాత్రం సజావుగా సాగిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీసుకుని దశాబ్ద కాలం దాటుతున్నా అక్కడ నిర్మాణాలు ఆశించిన మేరకు జరగకపోవడం, శంకుస్థాపనలు పునాదిరాళ్లు మినహా పనులు పెద్ద మొత్తంలో జరిగిన దాఖలాలు లేకపోవడం రైతుల్ని అనుమానాలకు గురి చేస్తుంది, అనేక సందేహాలకు కారణమవుతుంది. దీంతో ఫస్ట్ ఫేజ్ రైతులే ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు. దాదాపు 2024 ఎన్నికల వరకు చంద్రబాబుకి పూర్తి మద్దతుగా నిలిచిన అమరావతి రైతు జేఏసీలో కూడా ఇప్పుడు స్వరం ముదురుతోంది. తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే స్థాయికి వచ్చేస్తుంది. దాంతో చంద్రబాబు కూడా ఆఖరికి రైతు జేఏసీలు అన్నొద్దు, అమరావతి పేరుతో జేఏసీలు ఉండొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతి రైతులే వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇక బయట నుంచి అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ స్వరానికి బలం చేకూరుతున్నట్టు అవుతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుకి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చాలా పెద్ద సవాలుగా మారబోతుంది. అతిపెద్ద పరీక్షను పెట్టబోతోంది. ఈ పరీక్షలో చంద్రబాబు గట్టెక్కడవేలా అన్నది ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. ఇప్పటికే రైతు జేఏసీ పేరుతో అమరావతి ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులతో చంద్రబాబు సమావేశమయ్యి ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్తో సరిపెడితే అమరావతి కేవలం ఒక చిన్న మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్తో అమరావతిని అంతర్జాతీయ నగరం చేస్తానని చెప్పి ఇప్పుడు కేవలం మున్సిపాలిటీగానే మిగులుతుందంటూ ముఖ్యమంత్రి చెప్పడం మీద అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చంద్రబాబు చాలా పెద్ద సవాల్ని ఎదుర్కోబోతున్నారు. ఇది ఇప్పుడు చాలా పెద్ద పరీక్షగా మారబోతుంది. అమరావతి భౌతవ్యానికే ఒక సవాలుగా తయారవుతుంది. మరి దీంట్లో చంద్రబాబు ఏ రకంగా ముందుకెళ్తారు? వివాదాలు లేకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా, కొత్త తలనొప్పులు తెచ్చుకోకుండా సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సమస్యని అధిగమిస్తారా? లేకుంటే వరుసగా స్వరాలు పెంచుతున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేపట్టబోతున్నటువంటి 7 గ్రామాల రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజేషన్ అయినా చేస్తాం అంటూ మంత్రి నారాయణ హెచ్చరిస్తున్నారు. అంటే రైతులు భూములు ఇవ్వాల్సిందే అనే రీతిలో బెదిరింపు ధోరణులకు దిగారు. అంటే బెదిరిస్తున్నారంటే దాని అర్థం ఇప్పటికీ చాలామంది రైతులు ల్యాండ్ పూలింగ్కి సుముఖంగా లేరు అనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చాలా పెద్ద తలనొప్పిని తీసుకొచ్చే విషయంగా మారబోతుంది. అమరావతి చుట్టూ దాదాపు ఏడాదిన్నరగా మౌనంగా ఉన్నటువంటి వాళ్ళంతా ఒక్కొక్కరుగా స్వరాలు పెంచుతున్నటువంటి తరుణంలో ఇన్నాళ్లుగా రాజధాని విషయంలో మాట్లాడడానికి కూడా ముందుకు రాని వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు గొంతు పెంచుతున్నటువంటి నేపథ్యంలో అమరావతి సెకండ్ ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ప్రభుత్వం ఎదుర్కోబోతున్నటువంటి సవాల్ని ఎలా అధిగమిస్తుంది? అధిగమించలేకపోతే అప్పుడు అమరావతి భౌతవ్యం ఏమవుతుంది? ఉండవల్లి లాంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నట్టుగా అది పూర్తిగా భ్రమరావతే అనే మాటనే నిజం చేస్తారా? ఏ రీతిలో రాజధానిని ముందుకు తీసుకెళ్తారు? ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం కూడా.